హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మనము కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఓకే, ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో మనం దేని కౌంట్ చేయాలి. వాడు మొత్తం ఓవరాల్ ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఒక ఫిగర్ ఇస్తాడు. ఆ ఫిగర్లో వాడు ఏ దాన్ని కౌంట్ చేయమంటాడో దాన్ని మాత్రం మనం కౌంట్ చేయాలి. ఓకే, మనకు మ్యాక్సిమం ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఇదే నాన్ వర్బల్ నుంచి కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ నుంచి. మనం రైల్వే ఎగ్జామ్ రాసినా అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసినా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కూడా కన్ఫామ్గా ఒక బిట్ అయితే గ్యారంటీగా పడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, చూద్దాం ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో మనం దేని కౌంట్ చేయాలి, ఏదేది ఇంపార్టెంట్ అనేది మాత్రమే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో వాడు స్క్వేర్స్ చతురస్రాలని కౌంట్ చేయండి అంటాడు. అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఆ డయాగ్రామ్లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అంటాడు. తర్వాత అదే విధంగా మనం దేన్ని కౌంట్ చేయాలి అంటే రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం. అంటే వాడు ఇచ్చిన పటంలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయనేది కౌంట్ చేయండి అంటాడు వాడు. తర్వాత ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రయాంగిల్. ఓకే, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రయాంగిల్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో ట్రయాంగిల్ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కౌంట్ చేయండి అంటాడు. లేదా ఇంకా ఏమైనా కొంచెం డెప్త్గా ఇవ్వాలనుకుంటే క్యూబ్స్, అలా ఇచ్చిన పటంలో ఎన్ని ఘనాలు ఉన్నాయో కౌంట్ చేయండి అంటాడు. ఇంకా కొన్ని ఈజీగా ఉండేవి సర్కిల్ కౌంట్ చేయడం, అది ఎగ్జామ్లో ఇంతవరకు అడగలేదు. ఒక అడిగినా చాలా ఈజీ, సర్కిల్ కౌంట్ చేయడం, సరళ రేఖలు స్ట్రైట్ లైన్ని కౌంట్ చేయడం అంటాడు. ఓకే, వాటితో పోలిస్తే ఇవి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఇవి. ఏవేవి? స్క్వేర్స్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ అండ్ క్యూబ్స్. వీటిని ఎలా కౌంట్ చేయాలి, ఎగ్జామ్లో ఏ విధంగా వాడు డయాగ్రామ్ ఇస్తాడు అనేది ఈ ఒక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, ఓకే ఫస్ట్ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే చతురస్రాల సంఖ్యను లెక్కించుట, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్. ఓకే, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్లో ఓకే ఫస్ట్ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు వాడు. ఓకే, ఈ డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి అన్నాడు. ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం పోదాం. ప్రొసీజర్ ప్రకారం చూస్తే 1 అంటే సింగిల్ పీసెస్. ఓకే, సింగిల్ పీసెస్వి ఎన్ని ఉన్నాయి, ఓకే సింగిల్ పీసెస్ ఎన్ని ఉన్నాయి అంటే ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా చేయాలి అండ్ అదేవిధంగా షార్ట్ కట్ ప్రకారం ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు సింగిల్ పీసెస్వి 1 2 3 అండ్ అదేవిధంగా 4 5 6 7 8 అండ్ 9 అంటే సింగిల్ పీసెస్ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. ఓకే, అదేవిధంగా టూ పీసెస్ని కలిపితే మనకి ఏం రావాలి? స్క్వేర్ రావాలి. ఓకే, ఇప్పుడు టూ పీసెస్ని కలుపుదాం. ఈ టూ పీసెస్ని కలిపితే ఎక్కడైనా స్క్వేర్ వస్తుందంటే స్క్వేర్ అనేది ఏర్పడదు. టూ పీసెస్ని కలిపితే స్క్వేర్ ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అంటే ఈ టూ పీసెస్ని కలిపితే అది స్క్వేర్ అయ్యిందా అంటే అది స్క్వేర్ కాదు, అది రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం. మనకు అడిగింది స్క్వేర్ అన్నాడు. అదే ఒకవేళ దీర్ఘ చతురస్రం కౌంట్ చేయమంటే ఈ చతురస్రం అన్నీ కూడా దీర్ఘ చతురస్రాలే అయిపోయేది. కానీ వాడు చతురస్రం అన్నాడు అంటే ఓన్లీ స్క్వేర్స్ మాత్రమే కౌంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా టూ పీసెస్ ఇలా కౌంట్ చేసినా ఏమైనా స్క్వేర్ అవుతుందంటే ఇది కూడా రెక్టాంగిలే అవుతుంది. అంటే మనం టూ పీసెస్ని కౌంట్ చేయలేం. త్రీ పీసెస్ని కౌంట్ చేయొచ్చా అంటే 3 పీసెస్ ఇదంతా స్క్వేర్ అవుతుందంటే ఇది స్క్వేర్ చతురస్రం అవ్వదు. అది ఏమవుతుందంటే అది కూడా రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 4 పీసెస్ని కలిపితే ఎన్ని వస్తాయి? 4 పీసెస్ని కలిపితే ఎన్ని వస్తాయో చూద్దాం. 4 పీసెస్ కలిపితే ఫస్ట్ స్క్వేర్ ఏర్పడుతుందా ఏర్పడదని చూడాలి. అలా 4 పీసెస్ అంటే ఇక్కడ 1 ఓకే మొత్తం ఇదంతా ఒక స్క్వేర్ 1 నెక్స్ట్ 2 తర్వాత 3 నెక్స్ట్ 4 అలా ఎన్ని ఏర్పడతాయంటే 4 ఏర్పడతాయి. తర్వాత ఇంకా 5 పీసెస్ 6 పీసెస్ ఏర్పడవు. తర్వాత ఓవరాల్గా మొత్తం ఎన్ని పీసెస్ ఉన్నాయి? 9 పీసెస్ కలిసి 1 అంటే ఓవరాల్గా కలిపి 1 అలా మొత్తం 9 + 4 13 + 1 14 అలా మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 14 స్క్వేర్స్ ఉన్నాయి అనేది రైట్ ఆన్సర్. దీన్నే షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి అంటే ప్రాబ్లం స్క్వేర్స్ మీద అడిగేటప్పుడు
ప్రాబ్లం చతురస్రాల సంఖ్యను కనుక్కోమని అని అడిగినప్పుడు వాడు 2 రకాల డయాగ్రామ్ ఇస్తాడు. అలా బేసిక్ డయాగ్రామ్ ఈ విధంగా ఇస్తాడు, అంటే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ మీద డివైడ్ చేస్తాడు, లేదా వేరే డయాగ్రామ్ అయినా క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలా 2 విధాలుగా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకుంటే ఓకే ఇక్కడ ఏ విధంగా చేయాలి అంటే ఇక నంబర్ ఆఫ్ రోస్ 1 2 3, ఇక నంబర్ ఆఫ్ కాలమ్ 1 2 3. అలా రోస్ కాలమ్స్ సేమ్ ఉన్నాయిగా, అంటే ఇక నంబర్ ఆఫ్ రోస్ 1 2 3 1 2 3. ఓకే, నంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక నుంచి 3 3s అన్న 3 స్క్వేర్ అన్న ఒకటేగా. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్ ఏ విధంగా చేస్తామంటే 3 స్క్వేర్, నెక్స్ట్ 2 2s అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 1s 1 స్క్వేర్. అప్పుడు 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ 9, 2 స్క్వేర్ వాల్యూ 4, 1 స్క్వేర్ వాల్యూ 1 ఈజ్ నథింగ్ బట్ మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 14 స్క్వేర్స్ ఉన్నాయి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ మీద డిపెండ్ అయ్యాడు. అలా నంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ మీద డిపెండ్ అయినప్పుడు మనం షార్ట్ కట్లో ఏ విధంగా చేస్తామంటే 1 2 3 4 1 2 3 4. నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనము 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రాస్తాం. 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 4 స్క్వేర్ వాల్యూ 16, 3 స్క్వేర్ వాల్యూ 9, 2 స్క్వేర్ వాల్యూ 4, 1 స్క్వేర్ వాల్యూ 1. ఓకే, 16 ప్లస్ 9 25, 25 ప్లస్ 4 25 ప్లస్ 29, 29 ప్లస్ 1 30. దేర్ఫోర్ ఇక్కడ ఎన్ని స్మాల్ స్క్వేర్స్ మొత్తం ఓవరాల్గా ఎన్ని చతురస్రాలు ఉన్నాయంటే మొత్తం 30 చతురస్రాలు ఉన్నాయి. మనం ప్రొసీజర్ ప్రకారం కౌంట్ చేసుకున్న పోతే అక్కడ టైం వేస్ట్ అవుతుంటుంది. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయో అప్పుడు మనము డైరెక్ట్గా 4 × 4 3 × 3 2 × 2 1 × 1 చేయాలి. ఒకవేళ నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ లేకపోతే ఏ విధంగా చేయాలది కూడా చూడొచ్చు. మనం ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే ఇక్కడే నంబర్ ఆఫ్ రోస్ 1 2 3 4 4 రోస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 4 5 ఉన్నాయి. అలా నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే డైరెక్ట్ స్క్వేర్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా రెండు ఇప్పుడు వేరువేరుగా ఉన్నప్పుడు కూడా షార్ట్ కట్ చేయొచ్చు. ఎలా అంటే వెనక నుంచి 5 × 4 ఓకే 5 × 4 ప్లస్ తర్వాత 4 × 3 ఓకే 4 × 3 ప్లస్ 3 × 2 3 × 2 ప్లస్ 2 × 1 అలా మల్టిప్లై చేసుకుంటూ రావాలి. అంటే వెనక నుంచి మల్టిప్లై చేసుకుంటూ వస్తే దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే స్క్వేర్లో వెళ్ళిపోతుంది. అదే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా లేకపోతే మనం ఈ వేలో రావాలి. అలా 5 × 4 4 × 3 3 × 2 2 × 1. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 5 4s 20 4 3s 12 ప్లస్ 3 2s 6 ప్లస్ 2 1s 2. ఓకే, 20 ప్లస్ 12 వాల్యూ ఎంత 32, 32 ప్లస్ 6 38, 38 ప్లస్ 2 వాల్యూ ఎంత అంటే 40. ఓకే, ఇక్కడ వాల్యూ ఎంత అంటే 40 అనేది నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే మొత్తం 40 స్క్వేర్స్ ఉంటాయి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి. నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ మీద ఇస్తే స్క్వేర్స్ పైన లేక మల్టిపుల్ మీద డిఫరెంట్ అవుతాం. కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ స్క్వేర్స్ నంబర్ ఆఫ్ రోస్ లేవు. డయాగ్రామ్ వెరైటీ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇలాంటి డయాగ్రామ్ వచ్చినా కూడా మనం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ఒక తెలిసిన ఈక్వేషన్ ఏమంటే డయాగ్రామ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఉంటేనే మనకు ఏం ఏర్పడతాయంటే చతురస్రాలు ఏర్పడతాయి. ఇలాంటి డయాగ్రామ్ ఉన్నప్పుడే చతురస్రాలు 1 2 3 4 ఓవరాల్గా ఎంత అంటే 1 మొత్తం ఓవరాల్గా 5 ఏర్పడతాయి.
అలా మొత్తం 5 చతురస్రాలు ఏర్పడతాయిగా. ఎప్పుడైనా డయాగ్రామ్ ఇలా ఉంటే, ఇప్పుడు ఇలాంటి డయాగ్రామ్ కనబడితే డైరెక్ట్గా మనం షార్ట్కట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 5 చతురస్రాలను గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సింగిల్గా ఉండేవి 4, ఓవరాల్గా ఒకటి ఉండేది మొత్తం 5. నెక్స్ట్ అంతే, ఇలా ఉంటేనే చతురస్రాలు ఏర్పడతాయి. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు అంటే డయాగ్నల్ షేప్లో ఉన్నప్పుడు ఎన్ని చతురస్రాలు ఏర్పడతాయంటే అసలు చతురస్రాలే ఏర్పడవు. అలా డయాగ్నల్ రూపంలో గీసిన దాని ఏర్పడేది త్రిభుజాలు ఏర్పడతాయి, ట్రయాంగిల్స్ ఏర్పడతాయి, కానీ చతురస్రాలు అనేవి ఏర్పడవు. కానీ ఇక్కడ ఒకే ఒక చతురస్రం ఉంటుంది, అదే అవుటర్ ఫీల్డ్, అంటే బయట ఉన్న డయాగ్రామ్ మాత్రమే ఉంటుంది. ఎన్ని చతురస్రాలు అంటే ఒక చతురస్రం మాత్రమే ఉంటుంది. డయాగ్రామ్ ఇలా ఉన్నా కరెక్టే, ఇది ఇలా ఉన్నా కూడా కరెక్టే. ఇది రాంబాస్ అంటాం. ఈ రెండు సేమ్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ డయాగ్రామ్, ఇవి రెండు. నెక్స్ట్ ఇలా, ఇవి కర్ణాలు కాదు, ఇవైతే కర్ణాలు, ఇవి కర్ణాలు కాదు. ఇది భుజాల మధ్యలో నుంచి తీసుకున్నాడు, భుజాల మధ్యలో నుంచి తీసుకున్న దాని నుంచి త్రిభుజాలు ఏర్పడవు, ఓన్లీ చతురస్రాలు ఏర్పడతాయి. అదే కర్ణాలు ఆధారంగా తీసుకుంటే త్రిభుజాలు ఏర్పడతాయి, చతురస్రాలు ఏర్పడవు. ఈ ఒక్క చిన్న లాజిక్ పాయింట్ తెలియాలి. ఈ లాజిక్ పాయింట్ ఉపయోగించి మనము ఎగ్జామ్లో వాడిచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఏ విధంగా చేయాలి. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్, ఇప్పుడు నేను గీసే డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఓవరాల్ డయాగ్రామ్లో 1, 2 ఈ మాత్రమే అబ్జర్వ్ చేయండి. నేను గీసిన డయాగ్రామ్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఇక నంబర్ ఆఫ్ రోస్ 1, 2, నంబర్ ఆఫ్ కాలం 1, 2, 3. దీన్ని ఉపయోగించి ఎన్ని చతురస్రాలు వస్తాయి అంటే అప్పుడు నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు వేరువేరుగా ఉన్నాయిగా. అలా వేరువేరుగా ఉన్నప్పుడు 3 2 అంటే ఇది ఏ, ఇది బి, సి, డి. ఏబిసిడిలో నుంచి ఏబిసిడిలో ఎన్ని ఏర్పడతాయి అంటే 3 into 2 ప్లస్ 2 into 1 ఇక్కడ వరకు సరిపోతుంది. అప్పుడు 3 2 6 ప్లస్ 2 1 2 ఈజ్ నథింగ్ బట్ 8. బయట డయాగ్రామ్ ద్వారా మొత్తం 8 వస్తాయి. ఆ 8 ఎక్కడెక్కడ అంటే సింగిల్గా 1 2 3 4 5 6, సింగిల్గా ఉండేది 6. 2 పీసెస్ కలిపితే చతురస్రం ఏర్పడదు, దీర్ఘ చతురస్రం అవుతుంది. అప్పుడు ఇక్కడ 4 పీసెస్ కలపాలి. ఇదంతా కలిసి 1, ఇదంతా కలిసి ఒక స్క్వేర్, అలా మొత్తం 2 స్క్వేర్. ఇంకా లోపల ఇదేం డయాగ్రామ్, ఇది డయాగ్నల్తో గీశాడు. మనం ఇది వరకే చెప్పుకున్నాం, ఎప్పుడైనా చతురస్రంలో కర్ణాలు గనక గీస్తే కర్ణాల ద్వారా చతురస్రాలు ఏర్పడవు. అలా కర్ణాల ద్వారా ఏర్పడేది ఓన్లీ త్రిభుజాలు మాత్రమే ఏర్పడతాయి. కాబట్టి ఇక త్రిభుజ స్క్వేర్స్ ఎక్కడా లేదు. కాకపోతే ఈ రాంబాస్ ఉందిగా, ఈ రాంబాస్ని కూడా ఒక స్క్వేర్ కిందికి కన్సిడర్ చేయాలి. అంటే లాస్ట్లో ఇక్కడ స్మాల్ లెటర్ ఏ, బి, సి, డి, అంటే స్మాల్ లెటర్ ఏబిసిడి ఎన్ని ఏర్పడ్డాయంటే 1 ఏర్పడింది. అలా మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని చతురస్రాలు ఉన్నాయంటే మొత్తం 9 చతురస్రాలు ఉన్నాయి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ వాడు ఏమి ఇచ్చాడు, మన బేసిక్ డయాగ్రామే. కాకపోతే ఎన్ని డయాగ్రామ్ ఇచ్చాడంటే దాంట్లో ఒకదానిలోపు ఒకటి 3 డయాగ్రామ్ ఇచ్చాడు వాడు. అలా ఒకదానిలోపు ఒకటి 3 డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఈ డయాగ్రామ్ తీసుకుందాం, లోపల డయాగ్రామ్. అలా లోపల డయాగ్రామ్ ద్వారా డయాగ్నల్ గీసాడా, భుజానికి మధ్యలో గీసాడా అంటే భుజానికి మధ్యలో నుంచి తీసుకున్నాడు వాడు. అలా భుజానికి మధ్యలో కాబట్టి ఆ డయాగ్రామ్ ఒకటి బయట తీసుకొస్తే ఈ డయాగ్రామ్ ద్వారా భుజానికి మధ్యలో గీశాడు కాబట్టి ఈ డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఏర్పడతాయంటే 5 స్క్వేర్స్ ఏర్పడతాయి. అంటే 1 2 3 4 ఓవరాల్గా 1 5, అలా మొత్తం 5. అలాంటి డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇలాంటి డయాగ్రామే. ఈ డయాగ్రామ్ కూడా సేమ్ టు సేమ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ కూడా సేమ్ టు సేమ్ డయాగ్రామ్ వస్తుంది. అండ్ కర్ణాలు గీసారా లేదు, భుజానికి మధ్యలోకి తీసుకున్నాడు. ఇది ఒక డయాగ్రామ్. రెండవ డయాగ్రామ్, మళ్ళీ మూడో డయాగ్రామ్ కూడా అవుటర్ డయాగ్రామ్ కూడా పెద్ద స్క్వేర్ తీసుకున్నాడు. ఈ స్క్వేర్ పైన కూడా భుజానికి మధ్యలో నుంచే తీసుకున్నాడు. అలా మొత్తం ఇలాంటి బేసిక్ డయాగ్రామ్
ఒకదానిలోపు ఒకటి ఎన్ని ఉన్నాయంటే 3 డయాగ్రామ్ ఉన్నాయి. అంటే ఒక డయాగ్రామ్ ద్వారా 5 పీసెస్ వస్తాయి, ఒక డయాగ్రామ్ ద్వారా 5 చతురస్రాలు వస్తాయి. అలా మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 డయాగ్రామ్ కాబట్టి దేర్ఫోర్ 5వ మూల 15 ఏర్పడతాయి. ఓకే, అవి కాకుండా ఇంకేమైనా ఓవరాల్గా ఏమైనా ఉన్నాయంటే అన్నీ కౌంట్ అయినాయి. ఓకే, దీని నుంచి 5, దీని నుంచి 5, దాని నుంచి 5. ఏమైనా డబల్ టైం ఏమైనా కౌంట్ చేశారంటే అది కూడా చెక్ చేసుకోవాలి. ఏమైనా డబల్ టైం 2 సార్లు కనుక కౌంట్ చేస్తే ఆ 2 సార్లు తీసేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ వరకే కౌంట్ చేసాం, మనకు 5 వచ్చింది. ఇక్కడ వరకు కౌంట్ చేసాం 5, ఇక్కడ వరకు కౌంట్ చేసాం 5, ఎక్కడ డబల్ కౌంట్ చేయలేదు. కాబట్టి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత అంటే 15 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నాకు ప్రొసీజర్ ప్రకారం కావాలి, నాకు ఆ 15 ఎక్కడెక్కడ తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ రఫ్గా డయాగ్రామ్ గీద్దాం. ఇక్కడ సింగిల్గా ఎన్ని ఉన్నాయి? ఓకే, సింగిల్గా ఎన్ని ఉన్నాయంటే ఓకే ఇది ఒకటి 1, ఓకే 2, 3, 4, ఓవరాల్గా ఒకటి 5. ఓకే, సింగిల్గా ఉండే మొత్తం ఒక డయాగ్రామ్ 5 అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ డయాగ్రామ్లో 1, 2, 3 అండ్ అదేవిధంగా 4, ఓవరాల్గా ఒకటి 5, ఇక్కడ 5. నెక్స్ట్ యాజువల్ మళ్ళీ పైన డయాగ్రామ్ కూడా సేమ్ ఆల్సో 1, 2, 3, 4, ఓవరాల్గా ఒకటి 5. అలా మొత్తం ఎన్ని వస్తాయంటే 15 స్క్వేర్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మన ఎగ్జామ్లో ఇలా ప్రొసీజర్ ప్రకారం చేయకుండా షార్ట్కట్లో వెళ్ళిపోవాలి. వాడు ఏ విధంగా డయాగ్రామ్ ఇచ్చినా ప్రతి ఒక్క డయాగ్రామ్ కొన్ని దానికి షార్ట్కట్స్ వస్తూ ఉంటాయి. ఆ షార్ట్కట్ ప్రకారం అప్రోచ్ అయితేనే వాడిచ్చిన ఎగ్జామ్లో మనం మ్యాక్సిమం 1 నిమిషం లోపే ఆన్సర్ పెట్టగలం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు డయాగ్రామ్ ఏముందంటే లోపల మన డయాగ్రామ్ మన షార్ట్కట్ డయాగ్రామ్ ఉంది. ఓకే, తర్వాత బయట డయాగ్రామ్ కూడా ఇంచుమించు అలాంటిదే ఉంది. ఓకే, ఏ విధంగా చెయ్యాలి అనేది చూద్దాం. ఓకే, ఇలా ఈ డయాగ్రామ్ ఉంది. ఓకే, లోపల ఇలాంటి డయాగ్రామ్ ఏ విధంగా రావాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ చిన్న ABCD, ఈ ABCDలో నుంచి 1, 2, 3, 1, 2, 3 నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఒకటేగా. అలా ABCDలో నుంచి మనం ఏ విధంగా తీసుకుంటాము అంటే ఈ ABCDలో నుంచి 3 × 3 అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ 9 ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 14. ఓకే, ఇప్పుడు లోపల ఉన్నదానికి మనకి సరిపోయింది. ఇప్పుడు బయట దానికి మన షార్ట్ కట్ కూడా చేయొచ్చు, కానీ దానికన్నా ముందు ఫస్ట్ ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల ఎన్ని ఉన్నాయి? లోపల 14 ఉన్నాయి. లోపల ఈ చిన్న డయాగ్రామ్ ద్వారా 14 వచ్చాయి. తర్వాత ఈ రిమైనింగ్ ఎన్ని వస్తాయి? ఈ బయట డయాగ్రామ్ కూడా రావడం వల్ల మొత్తం ఎన్ని స్క్వేర్ వస్తాయి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ సింగిల్ డయాగ్రామ్ ఇండివిజువల్గా 1, ఓకే 2, 3 అండ్ అదేవిధంగా 4 అండ్ ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే మళ్ళీ 4 యాడ్ అయినాయి. తర్వాత అవి కాకుండా ఒక ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఓకే ఇక్కడ 2, 3, ఓకే 4 అలా 4 యాడ్ అయినాయి. మళ్ళీ ఎక్స్ట్రా 4 యాడ్ అయినాయి. ఓకే, ఇప్పుడు మొత్తం 4 యాడ్ అయినాయిగా. మళ్ళీ ఓవరాల్గా ఒకటి యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఇక్కడ రిమైనింగ్ డయాగ్రామ్ ఇంకా ఎక్కడైనా ఉందా అంటే రిమైనింగ్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది కౌంట్ అయిపోయింది. ఇది చతురస్రం అవుతుందా అంటే ఇది స్క్వేర్ అవుతుంది. ఇక్కడ వరకు కౌంట్ చేస్తాం, ఇది ఏమవుతుందంటే ఇది స్క్వేర్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కింద వరకు ఇప్పుడు జాగ్రత్త రఫ్ డయాగ్రామ్ ఇంకొన్ని నీట్గా డయాగ్రామ్ చూడండి. ఇక్కడ రిమైనింగ్ ఇంకా ఎక్కడైనా ఉందా అంటే ఇంకా స్క్వేర్స్ ఈ డయాగ్రామ్ స్క్వేర్ కిందికి కన్సిడర్ అవుతుంది. ఓకే, ఇది స్క్వేర్ కిందికి కన్సిడర్ అవుతుంది 1. ఓకే, ఇది కూడా 1 ఆఫ్ ది స్క్వేర్ 2. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3. ఓకే 4 మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనాయండి? మళ్ళీ 4 ఎక్స్ట్రా అయినాయి. అప్పుడు ఓవరాల్గా ఎంత అంటే 4 + 4 + 4 + 1 13. 13 + 14 మొత్తం ఓవరాల్గా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 27 స్క్వేర్స్ ఉన్నాయి. ఇది ప్రొసీజర్ ప్రకారం చేసే విధానం. మన ఎగ్జామ్లో షార్ట్కట్ ఏ విధంగా చేయాలంటే మనం ఒకసారి లోపల డయాగ్రామ్ ఆధారంగా ఎన్ని ఏర్పడ్డాయి? లోపల డయాగ్రామ్ ఆధారంగా మనకు 14 వచ్చాయిగా. ఈ లోపల డయాగ్రామ్ ఏ విధంగా డివైడ్ చేసామంటే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్ డివైడ్ చేసాం. అదే లాజిక్తో అదే కాన్సన్ట్రేషన్తో మళ్ళీ దీన్ని కూడా నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ కింద విడగొడితే
ఓకే 1 ఓకే 2 ఇది ఒక 1 ఒక 2 ఇక్కడ 1 2 3 1 2 3 ఓవరాల్గా మళ్ళీ పైన కూడా అదే డయాగ్రామ్ ఉంది. కాకపోతే ఈక్వల్గా కట్ చేయలేదు, కొంచెం దగ్గర కట్ చేసుకున్నాడు. అలా మొత్తం ఓవరాల్గా మళ్ళీ 3 వచ్చినాయి. అలా ఇప్పుడు ఇది పి క్యూ ఆర్ ఎస్ అనుకుంటే ఇది లోపల ఏ బి సి డి, బయట ఇప్పుడు పిక్యూఆర్ఎస్ ద్వారా సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ 3 × 3 అంటే 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ వాల్యూస్ అవేగా, సేమ్ అదే వాల్యూ 14 అవుతుంది. కానీ నెక్స్ట్ అలా చేసిన తర్వాత మన డబల్ టైం దేని ఏమైనా కౌంట్ చేసామా, రెండు సార్లు ఏమైనా కౌంట్ చేసామా అంటే రెండు సార్లు ఒక 2 దానికి మాత్రమే, ఎక్కడ ఒకదాన్ని మాత్రమే కౌంట్ చేసాం. ఆ ఒకటి ఏది అంటే అలా మిడిల్లో ఉన్నదాన్ని, అలా మిడిల్లో ఉన్నదాన్ని ఏబిసిడిలోనూ కౌంట్ చేసాం, పీక్యూఆర్ఎస్లోనూ కూడా కౌంట్ చేసాం, అలా మిడిల్లో ఉన్నదాన్ని. కాబట్టి లాస్ట్ 24 28లో నుంచి ఏం చేయాలంటే ఒకటి తీసేయాలి. ఒకటి తీసేస్తే ఎంత అంటే 27. అలా మొత్తం నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం 27 స్క్వేర్స్ ఉన్నాయనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ చూస్తే చాలా పెద్దదిగా కనబడుతుంది, కానీ అందులో డయాగ్రామ్ లాజికే లేదు. చూద్దాం. ఇక్కడ లోపల డయాగ్రామ్ మనకు ఈ డయాగ్రామ్ బయటికి తీసుకొస్తే అలా ఎన్ని స్క్వేర్స్ కనబడతాయంటే 5 స్క్వేర్స్ కనబడతాయి. ఓకే, ఇలా ఈ డయాగ్రామ్ ఆధారంగా ఎన్ని స్క్వేర్స్ అంటే 1 2 3 4 అలా 1 2 3 4 మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ ఒక స్క్వేర్, అలా మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి డయాగ్రామ్ మళ్ళీ ఎక్కడైనా ఉందా అంటే మరి దీనిపైన రాంబాస్ ఉపయోగించి ఈ గీసిన రాంబాస్కి అయితే అవి ఏమైనాయి డయాగ్నల్ అయినాయి. అంటే లోపల రాంబాస్ డయాగ్రామ్ ఇలా ఉంది, అంటే ఇక్కడ సమచతుర్భుజం డయాగ్రామ్ ఇలా ఉండి మధ్యలో నుంచి లైన్ ఇలా గీశాడు. ఇలా లైన్ గీశాడు అంటే అది భుజానికి మధ్య బిందువు కాదు, అవి కర్ణాలు గీసినట్టు. మనం కర్ణాల ద్వారా ఏం ఏర్పడతాయంటే ఏది రాంబాస్కి కర్ణాల ద్వారా, చతురస్రానికి కర్ణాల ద్వారా త్రిభుజాలు ఏర్పడతాయి, కానీ దీర్ఘ చతురస్రాలు కానీ ఏర్పడవు. నెక్స్ట్ అదేవిధంగా చతురస్రానికి భుజానికి మధ్య బిందువు కానీ లేక రాంబాస్లో కూడా భుజానికి మధ్య బిందువు ద్వారా అలా గీస్తే ఏర్పడేవి త్రిభుజాలు ఏర్పడవు, అప్పుడు చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు ఏర్పడతాయి. ఓకే, ఈ కాన్సన్ట్రేషన్ ఉపయోగించి మనం ఈ లాజిక్ ఉపయోగించి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే ఒక ఇప్పుడు రాంబాస్ ద్వారా ఏర్పడదు, మళ్ళీ ఇంకొక డయాగ్రామ్ మళ్ళీ సేమ్ స్క్వేర్ డయాగ్రామే ఉందిగా, మళ్ళీ ఈ స్క్వేర్ డయాగ్రామ్ కూడా అవే లైన్స్, మళ్ళీ దాని ద్వారా ఎన్ని ఏర్పడతాయి మళ్ళీ ఒక 5 ఏర్పడతాయి. మళ్ళీ తర్వాత రాంబాస్ వదిలేసేయండి, మళ్ళీ ఓవరాల్ డయాగ్రామ్ ద్వారా కూడా మళ్ళీ ఎన్ని ఏర్పడతాయంటే 5 ఏర్పడతాయి. అంటే ఇలాంటి డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. కాబట్టి 5 × 3 వాల్యూ ఎంత అంటే 15. మళ్ళీ అవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా అవి కాకుండా అంటే రాంబాస్. ఓకే, ఇవి డయాగ్రామ్ అన్నీ అయిపోయినాయి, ఈ స్క్వేర్ డయాగ్రామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు రాంబాస్ కౌంట్ చేస్తే రాంబాస్ ద్వారా ఈ రాంబాస్ ద్వారా ఒకటి మాత్రమే కౌంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది గీసింది ఈ డయాగ్రామ్ ద్వారా ఏమైనా చతురస్రం ఏర్పడిందా? ఇది ఒక ట్రయాంగిల్ ఏర్పడింది, కాబట్టి అవుటర్ డయాగ్రామ్ ఒకటే కౌంట్ అవుతుంది, ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి కౌంట్ అవుతుంది. అలా మొత్తం ఎక్స్ట్రా ఎన్ని కౌంట్ అవుతాయంటే 2 కౌంట్ అవుతాయి. అలా ఈ ఓవరాల్ డయాగ్రామ్లో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 17 స్క్వేర్స్ ఉన్నాయనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక సేమ్ మన ఈ డయాగ్రామ్లో మొత్తం ఓవరాల్గా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఓకే, మన బేసిక్ డయాగ్రామ్ దీంట్లో ఉంది చూడండి, అంటే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ విడగొట్టడం. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ ప్రకారం 1 2 3. ఓకే, ఇది గీసినవి డయాగ్నల్ ద్వారా త్రిభుజాలు ఏర్పడవు. మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడానికి డయాగ్రామ్ చూస్తే భయపడే విధంగా మీకు డయాగ్నల్ ఇచ్చాడు అంతే. ఆ డయాగ్నల్ ద్వారా చతురస్రాలు ఏర్పడవు, ఆ డయాగ్నల్ జోలికి పోవద్దండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ ఎంత అంటే 1 2 1 2 3 4. అంటే ఇప్పుడు డయాగ్రామ్ ఇది
పిక్యూఆర్ఎస్ అంటే పిక్యూఆర్ఎస్ ద్వారా ఎన్ని ఏర్పడతాయంటే 4 into 2 ప్లస్ 3 into 1 therefore 8 ప్లస్ 3 1s are 3 ఓవరాల్గా ఎంత అంటే 11 ఏర్పడతాయి. ఓకే, అవి కాకుండా నెక్స్ట్ ఇప్పుడు బయట డయాగ్రామ్ అయిపోయిందిగా, ఒక్కసారి లోపల డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ లోపల డయాగ్రామ్ ఈ బయట డయాగ్రామ్ అయిపోయింది. ఈ లోపల డయాగ్రామ్ ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తే రాంబస్ ఏర్పడిందిగా, ఆ రాంబస్లో ఏమైనా ఉన్నాయా, ఆ రాంబస్లో ఏమైనా స్క్వేర్ రావడానికి అవకాశం ఉందా అంటే ఇది ఒక రాంబస్. ఈ రాంబస్లో వాడు డయాగ్నల్ గీశాడు అంటే భుజానికి మధ్య బిందువు కూడా గీశాడు. భుజానికి మధ్య బిందువు అంటే దీని ద్వారా ఇవి భుజానికి మధ్య బిందువు. భుజాన్ని ఆధారం గీశాడు. ఇవి గీసింది కర్ణాలతో మాకు సంబంధం లేదు. కర్ణాల ద్వారా చతురస్రాలు ఏర్పడవు, ఓన్లీ త్రిభుజాలు మాత్రమే ఏర్పడతాయి. ఇప్పుడు దీని ద్వారా ఈ డయాగ్రామ్లో ఇది 1 2 3 4 ఓవరాల్గా 1 5. ఓవరాల్గా 1 ఇది ఏమవుతుంది, ఇది ABCD అంటే ABCD. అలా దీని ద్వారా మొత్తం ఎన్ని ఏర్పడ్డాయంటే 5 ఏర్పడ్డాయి. అలా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ కూడా 1 ఉంది. ఇది మొత్తం కామన్గా క్లబ్ అయి వస్తుంది, క్లబ్ అయింది వదిలేసేయండి. మళ్ళీ ఇది కూడా 1. దీనిలో కూడా ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. దీంట్లో కూడా 5. అలా ఈ డయాగ్రామ్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 2 డయాగ్రామ్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2. దేర్ఫోర్ వాల్యూ ఎంత అంటే 10. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని అయినాయి 21 అయినాయి. ఇవి కాకుండా ఇంకా ఎగస్ట్రా ఏమైనా ఉన్నాయా, అంటే ఇంకా ఎగస్ట్రా ఉన్నాయి. అవి ఎక్కడ అంటే ఇక్కడ ఇది 1 2 ఓవరాల్గా 1 అంటే ఎగస్ట్రా ఎంత అంటే ఎగస్ట్రా 3 వచ్చాయి. అలా ఎగస్ట్రా 3 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఓవరాల్గా ఏమైనా ఉన్నాయా, ఓవరాల్గా ఉండేది చతురస్రం కాదు, ఓవరాల్గా ఉండేది దీర్ఘ చతురస్రం. అంటే అప్పుడు పైన ఓవరాల్ ద్వారా ఎన్ని వచ్చాయి 11 వచ్చింది. ఆ 11లో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఎన్ని కౌంట్ అవుతాయంటే మొత్తం ఇదొక డయాగ్రామ్ కౌంట్ చేసుకొని మొత్తం ఇక్కడ 5 మొత్తం 10 11 12 ఓవరాల్గా 1 13. అలా మొత్తం ఎన్ని స్క్వేర్ ఏర్పడతాయంటే 24 స్క్వేర్స్ ఏర్పడతాయనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మన బేసిక్ డయాగ్రామ్ లోపల ద్వారా ఎన్ని ఏర్పడతాయంటే లోపల ద్వారా 5. దీని ద్వారా 5 వస్తాయి. తర్వాత దీని ద్వారా ఎన్ని వస్తాయంటే బయట ద్వారా, అప్పుడు భుజానికి మధ్య బిందువు కాబట్టి దీని ద్వారా 5. అంటే మన బేసిక్ డయాగ్రామే ఒకదానిలో ఒకటి ఉంచాడు కాబట్టి ఇప్పుడు చూద్దాం. ABCD ద్వారా అంటే 1 2 3 4 ఓవరాల్ 1. ABCD ద్వారా 5. నెక్స్ట్ PQRS అంటే ఇది PQRS దీని ద్వారా 1 2 3 4 ఓవరాల్గా 1 5 మళ్ళీ ఎక్స్ట్రా 5 మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉంటాయంటే 10 స్క్వేర్స్ ఉంటాయనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దేని కౌంట్ చేయాలి అంటే మనం దీర్ఘ చతురస్రాల సంఖ్యను ఏ విధంగా లెక్కించాలో చూద్దాం. ఇప్పుడు దీర్ఘ చతురస్రాల మీద ఏ విధంగా క్వశ్చన్ క్రియేట్ చేస్తాడంటే వాడు ఇలా నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ మీద ఇస్తాడు. ఇక దేని కౌంట్ చేయమన్నాడు, కౌంటింగ్ నంబర్ ఆఫ్ రెక్టాంగిల్ని కౌంట్ చేయాలి అంటే దీర్ఘ చతురస్రాలతో పాటు స్క్వేర్ని కూడా కౌంట్ చేయాలి. చతురస్రం కూడా ఒక రకమైన దీర్ఘ చతురస్రమే, అంతేకాని దీర్ఘ చతురస్రం అన్నీ మళ్ళీ చతురస్రాలు అవ్వవు. చతురస్రాలన్నీ దీర్ఘ చతురస్రాలు అవుతాయి కానీ దీర్ఘ చతురస్రాలని చతురస్రాల కిందకి తీసుకోకూడదు. చూద్దాం ఇది ఏ విధంగా చెయ్యాలి అంటే ఆన్సర్ ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ 1 2 1 2 3. కౌంట్ చేయమంది ఏంది రెక్టాంగిల్గా. దీర్ఘ చతురస్రానికి ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ ఎల్ వాల్యూ ఏముంది అంటే ఎల్ వాల్యూ 1 + 2 + 3 ఉంది. బ్రెడ్త్ వాల్యూ ఏముందంటే 1 + 2 ఉంది.
అప్పుడు 1 + 2 + 3 వాల్యూ ఎంత అంటే 6, ఇక్కడ వాల్యూ ఎంత అంటే 3. అప్పుడు ఎల్ వాల్యూ 6 ఇంటూ బ్రెడ్త్ వాల్యూ 3, 6 మూల ఎంత అంటే 18, 18 ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో సేమ్. 1 2 3 1 2 3 4. ఓకే, ఇప్పుడు లెంత్ వాల్యూ 1 + 2 + 3 + 4 ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 10. ఓకే, నెక్స్ట్ బ్రెడ్త్ వాల్యూ ఎంత అంటే 1 + 2 + 3 ఎంత అంటే 6. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ రెక్టాంగిల్ అడిగాడు కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కావాలి. లెంత్ వాల్యూ 10 ఇంటూ బ్రెడ్త్ వాల్యూ ఎంత అంటే 6 ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఎంత అంటే 60 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్రింది చిత్రంలో చతురస్రాలు కానీ అంటే చతురస్రాలు కాకూడదంట, ఓన్లీ దీర్ఘ చతురస్రాలే కావాలంట. అంటే అంతకుముందు ఉన్న క్వశ్చన్లో మనం ఏం కౌంట్ చేసామంటే చతురస్రాలు కౌంట్ చేసాం, దీర్ఘ చతురస్రాలు అంతా కలిపి ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయి. ఇక్కడ వాడు ఏమన్నాడు, వాడు చతురస్రాలు ఉండకూడదు, ఓన్లీ దీర్ఘ చతురస్రాలే కౌంట్ అవ్వాలంట. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఓవరాల్గా 1 2 3 4 1 2 3 4 5. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ వాల్యూ ఎంత అంటే 1 + 2 + 3 + 4 + 5. అప్పుడు వాల్యూ ఎంత అంటే ఇక్కడ 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15. నెక్స్ట్ అదేవిధంగా బ్రెడ్త్ వాల్యూ ఎంత అంటే 1 + 2 + 3 + 4 ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఎంత అంటే 10. అప్పుడు మొత్తం రెక్టాంగిల్ ఓవరాల్గా రెక్టాంగిల్ ఎంత అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి 15 × 10 ఈజ్ నథింగ్ బట్ ఎంత 150. మొత్తం 150 ఉంటాయి. ఈ 150లో చతురస్రాలు ఉన్నాయి, దీర్ఘ చతురస్రాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీటిలో ఏం తీసేయాలంట, చతురస్రాలు కాకూడదంట. చతురస్రాలు కాకుండా అంటే ఇక్కడ వాల్యూ ఏముందంటే చతురస్రాలు కాకుండా అంటే ఇప్పుడు మనం స్క్వేర్ ఏ విధంగా చేసాం, 5 × 4 + 4 × 3 + 3 × 2 + 2 × 1. ఇవి తీసేయాలి. అవి తీసేస్తే ఏమవుతుందంటే 20 + 12 + 6 + 1, 20 + 12 32, 32 + 6 38, 38 + 1 39. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 39. ఆ 39 తీసేయాలి. 150లో నుంచి 39 కనుక తీసేస్తే వాల్యూ 111. ఓకే, 111 అనేది ఏమవుతుందంటే ఇక్కడ నంబర్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రాలు మాత్రమే ఉంటాయి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే క్రింది చిత్రంలో సమాంతర చతుర్భుజాల సంఖ్యను లెక్కించండి. ఇక్కడ 1 2 ప్యారలోగ్రామ్ కౌంట్ చేయాలంట. ప్యారలోగ్రామ్ కౌంట్ చేయాలంటే నంబర్ ఆఫ్ స్క్వేర్ని కౌంట్ చేయాలి, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్ కౌంట్ చేయాలి, నంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్ని కూడా కౌంట్ చేయాలి. మూడింటిని మెర్జ్ చేసి కలుపుకుంటూ రావాలి. దీని షార్ట్కట్లో ఏ విధంగా చేయాలంటే 1 2 1 2 3 4. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములా ఏముందంటే m × n × m + 1 × n + 1 / 4 అనేది ప్యారలోగ్రామ్ కనుక్కోవడానికి ఉన్న ఫార్ములా. ఇక్కడ m వాల్యూ ఎంత అంటే 2, n వాల్యూ ఎంత అంటే 4. ఓకే, m వాల్యూ ఎంత అంటే 2, n వాల్యూ ఎంత అంటే 4. ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకొని దీనిలో సింప్లిఫై చేస్తే 2 × 4 తర్వాత m + 1 అంటే ఓకే m + 1 వాల్యూ ఎంత 2 + 1 3, ఇక్కడ 5. therefore /4 4 4 క్యాన్సిల్ అయితే 5 మూల 15, 15 రెండ్ల 30. therefore ఇది ఏమవుతుందంటే ఎన్ని ప్యారలోగ్రామ్స్ ఉన్నాయంటే మొత్తంగా దీంట్లో 30 ప్యారలోగ్రామ్స్ ఉన్నాయి. 30 సమాంతర చతుర్భుజాలు ఉన్నాయనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు మనము నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ నంబర్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ప్యారలోగ్రామ్ చెక్ చేసుకున్నాం, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీటిపైన ఏ విధంగా చేయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.